ఎన్నో ఉన్నతమైన విద్యలు అభ్యసించి ఎన్నో దేశాల ప్రజల జీవన విధానాల్ని పరిశీలించి భారతదేశ ప్రజలు స్వేచ్ఛాయుతంగా వారి హక్కుల పరిధిలో జీవించేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగంగా నిలిచిందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు నివాళులర్పించారు. ముందుగా మహారాజా కోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వంగగీత నాయకులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం స్థానిక రథాలపేటలో గల అంబేద్కర్ విగ్రహానికి వారంతా పూలమాలలు వేసి నివాళులర్పించి జోహార్లు పలికారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలే కానీ కక్ష సాధింపులతో రాజ్యాంగ విరుద్ధంగా కాదని రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ అన్నారు. టైంలో కూడా మరి చాలా ఇబ్బందులు అప్పుడు కొన్ని ఇబ్బందులు రావటం వాటినన్నింటినీ కూడా ఏ ఇబ్బందులు వచ్చినా ఏది వచ్చినా కూడా అత్యున్నతమైన న్యాయస్థానం ద్వారా అత్యున్నతమైన భారత రాజ్యాంగం ద్వారా చాలా కూడా హక్కులు పొందడానికి అవకాశం వచ్చింది. ఈ మధ్యకాలంలో చూస్తుంటే సోషల్ మీడియా ద్వారా కూడా మరి రాజకీయ పరంగా కక్షలు తీసుకునే విధంగా మరి జరుగుతూ ఉన్న వాతావరణం మనం చూస్తున్నాం. గత 2-3 నెలల నుంచి కూడా చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడో పెట్టిన పోస్టులు కొన్ని అయితే అసలు వాట్సాప్ అంటే తెలియని వాళ్ళకి ఫోన్ లేని వాళ్ళకి మీద కూడా కేసులు వచ్చే పరిస్థితి వస్తున్నాయని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇందాకనే కొంతమందిని పంపించడం జరిగింది. లోకల్లో కేసులు పెడుతున్నారు. జిల్లాలో అమలాపురంలో కేసులు పెట్టారు, కాకినాడలో కేసులు పెట్టారు, రాజమండ్రిలో కేసులు పెట్టారు. ఇలా పెట్టి మళ్ళీ వీళ్ళందరికీ కడపలో కేసులు, కర్నూలులో కేసులు, ప్రకాశం జిల్లాలో వేరే దూర జిల్లాల్లో కూడా వాళ్ళ మీదే మళ్ళీ కేసులు పెట్టడం, అక్కడ వాళ్ళతో కంప్లైంట్ ఇచ్చి ఇబ్బందులకి గురి చేయడం, భయాన్ని కలిగించాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని నమ్మినట్లయితే ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్ని వెంటనే నిలుపుదల చేయాలి. లేకపోయినట్లయితే అమాయకంగా ఏమీ తెలియని వాళ్ళని, ఎందుకంటే పక్షపాత ధోరణి అనేది ఇప్పటికీ మంచిది కాదు. ఎవరైతే ఇప్పటికీ కూడా ప్రభుత్వ పక్షంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వ పక్షంలో ఉన్న వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తుల మీద మా జగన్ గారి మీద కూడా ఇప్పటికీ ఇంకా పోస్టులు పెడతారు. చాలా అభ్యంతరకరమైన పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్ళ మీద ఏమి చేయటం లేదు. కానీ ఇందులో కొంతమందికి అసలు సంబంధం లేకపోయినా కూడా కేసులు పెట్టే విధానం. కాబట్టి నిజంగా బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగాన్ని మీరు నమ్మినట్లయితే, రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగుతున్నట్లయితే ఎవరైతే తప్పుడున్నారో అది ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా వెంటనే మీరు కేసు పెట్టండి. కానీ అబద్ధపు కేసులు మాత్రం పెట్టద్దు, అన్యాయంగా ఎవరిని కూడా బాధ పెట్టద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరొక్కసారి పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా అందరి తరఫున, పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల తరఫున, మా అందరి తరఫున ప్రజలందరికీ హృదయపూర్వకంగా భారత రాజ్యాంగ నిర్మాణ దినోత్సవ శుభాకాంక్షలు.